యేసు ప్రభుని ఎరగక ముందు, ఆయన రాజ్యంలో చేర్చబడక ముందు, పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందకముందు వీటన్నిటి గురించి బాధపడ్డాం, దిగులు పడ్డాం, వేదంలో బతికాం, కుమిలి కుమిలి ఏడ్చుకున్నాం. ఏంటి ఈ జీవితం అని నెమ్మది లేని దినాలు కోకొల్లలుగా గడిచినాయి. అయ్యా ఒక మాట చెప్తా వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి వచ్చి పడ్డామో, బాధలు, సమస్యలు, అప్పులు, ఇబ్బందులు ప్రభువులోకి వచ్చినాక కూడా ఉన్నాయి, కొంతకాలం ఉన్నాయిలే. ఎందుకంటే అనుభవాల కోసం ఉంచాడు. నాకేం తెలుసు, అనుభవాల కోసం ఉంచాడని చాలాసార్లు పోయి ఏకాంతంగా కూర్చొని నన్ను చంపరాదా అని ఏడ్చా. చాలామంది పోతున్నారు, నేను ఎందుకు బతికుండాలి ప్రభు, నా ప్రాణం తీయరాదా అని ఏడ్చాను నేను, ఆ బాధలు తట్టుకోలేక. ప్రభువులోకి వచ్చినా కూడా కొంత నడిచింది, ఈ బాధల సమస్యల పరంపర నడిచింది. అయితే పోయి ప్రార్థనలో ఏడవటం తప్ప మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే, ఆయన దగ్గర కన్నీరు గార్చి వస్తే బరువంతా దిగిపోయిన ఫీలింగు, మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఆనందకరమైన అనుభవాల్లో మళ్ళీ సాగిపోయేవాడిని. యేసు ప్రభుని ఎరక్క ముందు బాధలకి దిగులు పడ్డాం, కానీ యేసులోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు, సుడిగుండాలు చుట్టుముట్టినా బాధ దరిచేరలేదండి. కృంగుబాటు, దుఃఖము, దిగులు అన్నవి దరిచేరలా. చర్లా సమస్యలు ఉన్నాయి, వాటిని బట్టి భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి తెలియకుండా నాకు అవమానం రాదుగా. ఇప్పుడు ఆయన పుస్తకంలో ఉన్నాను నేను, ఆయన కనుసన్నల్లో ఉన్నా, ఆయన జ్ఞాపకంలో ఉన్నా, ఆయన ఏలుబడిలో ఉన్నా, ఆయన రాజ్య వారసుడిగా ఉన్నా. నేను, నా ఇంటివారు, మాకు ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా జరగదుగా, ఆయనకి తెలియకుండా జరగదుగా. ఇప్పుడు నా తగాద అదే, ఆయన దగ్గరికి పోయి నిన్ను నమ్ముకోకముందు ఇంతే, నిన్ను నమ్ముకున్నా కూడా ఇంతేనా? నువ్వు సర్వశక్తి గల్లోడివే, నువ్వు జీవంగల్ల దేవుడివే, మా బొమ్మల్ని చేసి మాకు ఊపిరి పోసి మమ్మల్ని మనుషులుగా ఆడిస్తున్నోడివే, మాకు తెలుసు నువ్వెవరో, మరి ఏంది ఇది అంటే ఆయన మౌనం. ఆయనేం సమాధానం, ఆయన మౌనం. ఆయన మౌనం అర్థం కాక గందరగోళం అయ్యా. ఎందుకు ఆయన మౌనం అంటే, ఇంత పెద్ద ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు, ఇలాంటి కార్యాన్ని ఆయన చెయ్యబూనుకున్నాడు. అసలు ఇది ఎవరు ఊహించారండి? ఈ జీవితం అసలు ఈ జీవితం ఎవరు ఊహించారు? నేను అనేవాడిని ఇలాగ ఒక పాత్రనయ్యి ఇలాగ ఆయన చేతిలో వాడబడతానని కలలో కూడా అనుకోలే. అందుకే ఆ పాట పాడుకుంది. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. దేవుడి కృప వల్ల దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నీ నా అనుభవాలే చాలా వరకు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను సంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను ఇలా ఎత్తుకుంటాడు అనుకోలే నేను. మీరెవరండి? ఎక్కడోళ్ళండి మీరు? ఎంత దూరాలండి? ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు? మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి? నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీదన్నారు, నీది ఒక బతుకేనంటరా అనిపించుకున్నాడు నేను. ఇన్ని గుండెల్లో చోటేందండి? ఇన్ని మనసుల్లో స్థానం ఏంది? అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో? ఆనాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో, ఆ చేదైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి
ఏందయ్యా అని విలవిలలాడుతా ఏందయ్యా 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 అంటే మౌనం. నీ తెలియలే పారా, ఏందయ్యా పోయేది, చచ్చిపోయేటట్టున్నా నీ వేదం దెబ్బకి, నీకేం కాదుబా. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. నా తండ్రి నీకు కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు. ఏం నమ్మవా? అన్యాయస్తుడా? అరే ఆయన ఎరగని అన్యులకే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు, ఆయన ఎరగని అన్యులకే సమస్తాన్ని ఇస్తున్న దేవుడు, ఆయన నెరిగి ఆయన రాజ్య పౌరుడివై పౌరురాలివై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిన్ను త్రోసేస్తాడా? నిన్ను ఎలా కనపరచాలో తెలుసు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు. ఇవన్నీ నీకు తెలుసా? నాకు తెలుసు. ప్రాక్టికల్గా 22 సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను. అనుసరించడం కాదు, ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణని. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అది ఇంకేమన్నా డౌటా? ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదు అనుకోవాకు. ఆయనకి క్లిష్ట అంట కదా, క్లిష్ట క్లియర్, అంత నీట్గా ఆయన కనపడుతుంది, ఆయనకి అర్థమవుతుంది. ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు. ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, అన్నిటినీ ఒక కొలికి రప్పిస్తాడు ఆయన. కొంతమందికి ఇది అర్థం కాదు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో, ఆయన రాజ్య వారసురాలి అయ్యావో, ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను. అంతే, ఒకటే మాట. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు, అరే నీ పిల్లలు జల్లంగుండే ఏడికి పోతారు నీ పిల్లలు, నువ్వు ఘోరగా, అరే నిన్నే రెక్కల చాటును పెట్టుకున్నాడు, నీ పిల్లల్ని పెట్టుకోడు, నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం, వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం, వాళ్ళ జీవితాలను బాగు చేయడు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం. అది దేవుణ్ణి ఎరగని నాస్తికులకి అంతసేటు చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా? నీ పిచ్చితనం కాకపోతే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం కాకపోతే, అది దిగులు పడతావు, కుమిలి ఏడుస్తూ ఉంటావు, రాత్రులు గందరగోళం అయిపోతూ ఉంటావు, ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఏ ఏడుపు? ఎందుకంత నిరాశ? ఎందుకంత నిస్పృహ? నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, ఆయన చేయి వదిలిపెడతాడా? కొంతమంది నైట్లు నిద్రపోకుండా ఏడుస్తుంటారు, పండుకొని ఏడుస్తా. పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరు? కొంతమంది భయపడుతుంటారు, ఏమైద్దో చెమటలు పడుతుంటే ఆందోళనలు పడతారు, నిద్రలో కూడా కలవరపై లెగుస్తూ ఉంటారు. అయ్యో, దేవుణ్ణి ఎరగని అన్యజనులు కదా వాటి గురించి విచారించేది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు. నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు. నువ్వేమో అశాంతిలో బతుకుతున్నావు. కోపం కదా మరి ఆయనకి? ఆయన నీకు సిద్ధపరిచాడు, నీ ఇంటి వారికి సిద్ధపరిచాడు, నీ సంతతికి సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట? నాకు చెప్పు, ఓ మాట చెప్పు, నాకు చెప్పు. సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా? సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా? అయినా సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి? ఉట్టిగా టూర్ ఎగుతామా? పర్మనెంట్ కాదుగా, ఇట చూసినాడు పోతున్నాడుగా, మనకు అది కదా. అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే, పేరైతే నమోదు అవనే అయిపోయే. నీ దృష్టి ఏ కాడి గుర్తుపెట్టుకో,
నన్ను వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకిట్ట తగలబడింది, నన్ను చూసి వెకిలితనంగా నవ్వుతున్నారు, నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు, నేను ఇంతమందిని కలిగి ఉన్నాను, వీళ్ళ బతుకులు ఏమవుతాయో, మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలవుతాయేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెబితే అప్పచెప్పనివయా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెబితే అప్పచెప్పనివ్వమమ్మా, అప్పచెప్పని. నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది? అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది? నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది? నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు, నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో, నాకు ఎట్ట ఉంటుంది? నాకేం ఉండదా? చేం కుట్టినట్టు కూడా ఉండదా? ముందు వాడికంటే ముందు నాకు వచ్చి దావేశం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతన్నాడని ఎప్పుడో చెప్పాడు. ఏడిపించనివయా, ఏడిపించని. ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా? ఆడు అసలు మాటలు తిట్లు తినేవాడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాద పెట్టుకుంటావు. ఏదిరా అట్టు పడితే అట్ట మాట్లాడదు, ఎవడు అనుకుంటున్నాడు? నా కొడుకు, లేకపోతే అమ్మాయి నా కూతురు, ఏదిరారా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు. సరిగా ఓపికలే నువ్వే కొట్లాటకు పోతే మీకు ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఊహించొక్కసారి. నేను చెప్పే కహానీలా, మాయ మాటలా, ఒట్టి మాటలా, లేఖనమా? లేఖనం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు, నా పిల్లలకి ఏముండదు, నాకు కలిగిద్ది బాధ. ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసినా స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా? పెద్దగా చెప్పండి. బ్రెయిన్కి పోయింది, అంటే మెదడుకు పోయింది. మెదడు ఎట్లుంటుంది? ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుంది, తలకాయలో ఉంటుందా? తలకాయలో ఉంటుంది కదా. సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం. మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా ఆయన మిన్నకుంటా. నిన్ను తిట్టాడు అనుకోకడు, ఏడికి పోయిద్ది? మన చేతులకి కాళ్ళకి లేవు చెవులు, తలకున్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి, మన శరీరం అన్నప్పుడు మనల్ని తిట్టే తిట్లు మనకిన పడతాయా, తలకాయకిన పడతాయా? అది మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్ట మిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. సంఘానికి శిరస్సు ఎవరు? మీకు దండం పెడతాను, అందరు కలిసి పెద్దగా చెప్పండి. మీరు ఉపవాసాలు ఉన్నారు నాకు అర్థమైందిలే, కానీ పెద్దగా చెప్పండి. సంఘానికి శిరస్సు ఎవరు? రైట్. కడుపుకు ఆకలైంది, కడుపుకు ఆకలైంది. కడుపుకు ఆకలైతే బాధపడేది ఏది? తలని ఎప్పుడుతుందరా, ఎందుకు పొద్దున్నుంచి అన్నం తినలా. ఇప్పుడు ఈ కడుపుకి ఫుడ్ దేవులాడే పని ఎవరిది? కళ్ళది.
ఆ కళ్ళు ఎక్కడున్నాయి? తలకున్నాయి. మెదడు ఎక్కడుంది? రైట్. ఇప్పుడు మన కడుపు చూసేది ఎవరు? కడుపు దాన్ని అదే చూసుకుంటుందా? చూడండి, లింక్ ఎట్లుందో చూడండి. కడుపు ఖాళీ అయితే మళ్ళీ నింపటానికి తలకాయ ఆలోచించేది. నీ కడుపుకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాడంటే అది ఎవరు? తల ఎవరు? పెద్దగా చెప్పు. ఆ జానుడు పొట్టిచ్చినోడు దానికి మేత పెట్టాలని తెలీదు. ఏమయ్యా ఓరే నాయన, ఏం ఆలోచన? ఉద్యోగం వచ్చిద్దో రాదో నీకు రాకపోతే ప్రపంచానికి రాదు. దేవునికి స్తోత్రం. ఏమైద్దో ఏమో గందరగోళం. ఒక పక్క నేను చెప్పేటప్పుడు వింటాను నీకు మాత్రం ఈకిలిచ్చుకుంటా. మళ్ళీ కాసేపు ఈ కోట అయిపోగానే ఎట్లండి ఇంత చంచలం అయితే? కాస్త ఆలోచించండి. నిన్ను పిలిచినోడు ఎంత నమ్మదగినోడు? ఎంతైనా నమ్మదగిన వాడు. అప్పచెప్పని, పట్టించుకోకపోతే వదిలేని. నొప్పి ఎవరికి? మనకేం ఉండదు. మనల్ని ఎవడన్నా తిడితే ముందు ఆయన పరువు పోయిద్ది. నేను అట్లనే తగాదు పెట్టుకునేవాడిని దేవుడితో. వాళ్ళ నోడికి డబ్బులు కట్టాలా, డబ్బులు లేవు, వాడొస్తాడు, వాడు నన్ను తిడితే నీకే తగులుతే నీ ఇష్టం. ఇప్పుడు నేను నీ కొడుకునైపోయాను. ఇప్పుడు ఏదన్నా సరే నా కొదువు అయితే నన్ను ఇవ్వడం ఏదన్నా అంటే నాకేం నొప్పి లేదు. తల నువ్వు కదా, బాధ నీకే. అట్ట వదిలేసి ఊరుకునేవాడిని. ఇప్పటికి కూడా అట్టు ఉండబట్టే మెంటల్ హాస్పిటల్కి చేరలా. ఇప్పుడు కూడా అట్టు ఉండబట్టే, లేకపోతే ఆ ఫ్యాన్లు చూసి అశ్వములేంటి పైన తిరుగుతున్నాయి అన్నవాడిని. నా రథములేమి పైన సంచరించుచున్నవి, ఎక్కడ నా సైన్యం అనుకుంటూ ఉండేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఓ అబ్బాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు అన్నీ ఆయన మీద వేసి, నీకే స్తోత్రం. ఒకటే పాట, నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. ఏం తమ్ముడు, నిజంగా హృదయంలో పెట్టుకున్న మాట, నాకేమి కొదువా నాదుడున్నాడు. ఆయన పేరు ఏం పేరు? మోషే అడిగాడు, ఏం పేరు అయ్యా నీ పేరు? వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటే ఉన్నోడని చెప్పు అన్నాడు. అసలు ఎంత మేధావో! ఒక్కటే మాట, ఉన్నోడని చెప్పు. ఏమున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్ళల్లో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, నువ్వు అసలు లేనప్పుడు ఉన్నాడు. ఏమండి, అక్కడున్నవాడు, ఇక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, ఆస్తున్నవాడు, అంతస్తున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బుద్ధిబలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, ప్రభుత్వం ఉన్నవాడు. నీకేం కావాలి? ఏదన్నా చెప్పు, ఉన్నవాడు. అదే నా పేరు పో అన్నాడు. అప్పచెబితే అప్పచెప్పని,